రివ్యూ ఆఫ్ ద ఫిలిం గమ్యం తెలుగు షార్ట్ ఫిలిం స్ట్రీమింగ్ ఇన్ ఈటీవీ విన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షార్ట్ ఫిలిం తీసింది ఎవరో కాదు, మన మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ గారు. ఇది ఎలా ఉందంటే ఒక డీసెంట్ ఎమోషనల్ రైడ్ అని చెప్పొచ్చు. ఫిలిం లో ఎలాంటి వల్గారిటీ గానీ బ్యాడ్ లాంగ్వేజ్ గానీ లేవు. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా అయితే చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షార్ట్ ఫిలిం యొక్క స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే యుఎస్ లోని డాలస్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. అక్కడ రవి అనే ఒక క్యాబ్ డ్రైవర్ ఉంటాడు. ఒక రోజు మధుకర్ అనే ఒక బిజినెస్ మ్యాన్ రవి క్యాబ్ అయితే ఎక్కుతాడు. ఆ పికప్ అండ్ డ్రాప్ జర్నీలో ఇద్దరి మధ్య మాటలు కలిసి ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. కానీ వాళ్ళు అనుకున్న గమ్యం చేరేలోపే బిజినెస్ మ్యాన్ అయినటువంటి మధుకర్ లైఫ్ లో ఒక ఊహించని ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది. దాంతో క్యాబ్ డ్రైవర్ రవి ఒక పెద్ద మైండ్ బ్లాక్ చేసే క్వశ్చన్లు అయితే పడిపోతాడు. ఆ సిచ్యువేషన్ తర్వాత రవి ఏం చేశాడు, ఆ జర్నీ ఎక్కడికి లీడ్ చేసింది అనేది ఈ షార్ట్ ఫిల్మ్ యొక్క స్టోరీ. చాలా రోజుల తర్వాత ది ఫేమస్ యాక్టర్ అయినటువంటి నవీన్ ఓలేటి గారు ఈ షార్ట్ ఫిల్మ్ లో అయితే కనిపించారు. మధుకర్ క్యారెక్టర్ లో ఆయన యాక్టింగ్ చాలా మెచ్యూర్డ్ గా అండ్ డీసెంట్ గా ఉంది. ఆయన క్యారెక్టర్ కి ఇచ్చిన బ్యాక్ స్టోరీ కూడా బాగుంది. అలాగే క్యాబ్ డ్రైవర్ గా చేసిన యంగ్ యాక్టర్ శ్రీనివాస్ చిలుకూరి కూడా చాలా న్యాచురల్ గా యాక్ట్ చేశాడు. ఆ క్యాబ్ జర్నీలో ఇద్దరి మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్ సీన్స్, ఆ తర్వాత వచ్చే ఎమోషనల్ సీన్స్ చాలా పర్ఫెక్ట్ గా అయితే వర్కౌట్ అయ్యాయి. ఇక డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ గారి గురించి మాట్లాడాలి. ఆయన ఒక సింపుల్ కాన్సెప్ట్ ని తీసుకొని దాన్ని యుఎస్ బ్యాక్ డ్రాప్ లో చాలా నీట్ అండ్ క్లీన్ సెటప్ తో ప్రజెంట్ చేశారు. స్క్రీన్ ప్లే లో అక్కడక్కడ కొంచెం స్లోగా అనిపించిన ఓవరాల్ గా ఆయన వర్క్ అయితే చాలా ఇంప్రెసివ్ గా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా ఆర్పి పట్నాయక్ గారే మంచి సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చారు. ముఖ్యంగా ఆయన వాయిస్ లో వచ్చే ఒక చిన్న బీట్ సాంగ్ మూవీ మూడ్ ని బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ డాలస్ లొకేషన్స్ ని చాలా ప్లెజెంట్ గా చూపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ షార్ట్ ఫిల్మ్ రేంజ్ కి తగ్గట్టుగా చాలా రిచ్ గానే ఉన్నాయి. అయితే నవీన్ ఓలేటి గారి వైఫ్ తో వచ్చే లవ్ అండ్ ఫ్యామిలీ ట్రాక్ ని ఇంకా కొంచెం బెటర్ గా డిజైన్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఆ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ పై డైరెక్టర్ ఇంకా కొంచెం కేర్ తీసుకోవాల్సింది. మెయిన్లీ ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్ చెప్పాలంటే నెంబర్ 1 నవీన్ ఓలేటి అండ్ శ్రీనివాస్ చిలుకూరి లీడ్ పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి. నెంబర్ 2 యుఎస్ బ్యాక్ డ్రాప్ లో ఆర్పి పట్నాయక్ గారు ప్లాన్ చేసిన క్లీన్ అండ్ నీట్ సెటప్. నెంబర్ 3 ఆర్పి పట్నాయక్ గారి ప్లెజెంట్ మ్యూజిక్ అండ్ బిట్ సాంగ్. మైనస్ పాయింట్స్ చెప్పాలంటే నెంబర్ 1 నవీన్ ఓలేటి బ్యాక్ స్టోరీలో వచ్చే వైఫ్ ట్రాక్ ఇంకా కొంచెం బెటర్ గా ఉండాల్సింది. నెంబర్ 2 మూవీ యొక్క కోర్ కాన్సెప్ట్ అండ్ క్లైమాక్స్ కి ముందు వచ్చే కొన్ని సీన్స్ రొటీన్ గా అయితే అనిపించాయి. ఫైనల్ గా చెప్పాలంటే ఈ షార్ట్ ఫిలిం క్లీన్ ఎమోషనల్ డ్రామాలని ఇష్టపడే ఆడియన్స్ కి, ముఖ్యంగా ఓటీటీలో సింపుల్ అండ్ మీనింగ్ఫుల్ కంటెంట్ చూడాలనుకునే వారికి ది బెస్ట్ చాయిస్. ఒకసారి హ్యాపీగా ట్రై చేయొచ్చు. అండ్ ఈ షార్ట్ ఫిల్మ్ కి నేను ఇస్తున్న రేటింగ్ 2.75. ఇలాంటి సింపుల్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.